యూకేలో ఫిజియోథెరపిస్ట్ అవ్వాలని చాలా మందికి డ్రీమ్ ఉంటది. బట్ హానెస్ట్‌గా చెప్పాలంటే డ్రీమ్ కన్నా కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటది. ఈ కన్‌ఫ్యూజన్ దేనికోసం అంటే డిగ్రీ ఎలా జేయాలి? ఎక్కడ జేయాలి? హెచ్‌సీపీసీ అంటే ఏంది? ఇండియా నుంచి వస్తే ఛాన్సెస్ ఉంటాయా? యూకేకొచ్చిన తర్వాత సెటిల్ అవ్వగలుగుతామా? సో, ఇట్లాంటి క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇట్లాంటి డౌట్స్ అయితే అన్నీ ఉంటాయి. సో, ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ యూకేలో ఫిజియోథెరపిస్ట్ ఎలా అవ్వాలో క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తది. సో, బిఫోర్ వి గో ఇంటు ద మెయిన్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టికల్ ఇష్యూ గురించి అయితే మాట్లాడతా. యూకేకి స్టడీ కోసమైనా సరే, మాస్టర్స్ కోసమైనా, ఒకవేళ ఫిజియోథెరపీ కెరీర్ కోసమైనా వస్తే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ అకామిడేషన్ సెట్ చేసుకోవడము. సో, అకామిడేషన్స్ కోసం అయితే చాలా మంది ఇక్కడ ఇబ్బందులు పడతా ఉంటారు. ఫేక్ ఫేస్‌బుక్ లిస్టింగ్స్ ఉంటాయి. తర్వాత వేరే వాళ్ళని ఒక ఫేక్ ఏజెంట్స్‌ని నమ్మేసి ఇబ్బందులు పడతా ఉంటారు. సో, అట్లాంటి ఇబ్బందులు లేకుండా నేనైతే ఒక చిన్న షౌట్ అవుట్ ఇస్తున్నాను. అకామిడేషన్స్ కోసము యాంబర్ స్టూడెంట్ వాళ్ళకి ఒక క్విక్ షౌట్ అవుట్. యాంబర్ స్టూడెంట్ అనేది ఒక గ్లోబల్ ట్రస్టెడ్ ప్లాట్‌ఫార్మ్. స్టూడెంట్ కోసమే ఉన్న ఒక అకామిడేషన్ ప్లాట్‌ఫార్మ్. సో, యూకేలో మేజర్ సిటీస్‌లో వెరిఫైడ్ స్టూడెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. యూకేలో కాకుండా జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా ఇంకా డిఫరెంట్ కంట్రీస్‌లోనైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు గనుక వీళ్ళ త్రూ మీరు బుక్ చేసుకుంటే ఇక్కడ స్కామ్స్ ఏముండయి, కన్‌ఫ్యూజన్ ఏముండదు. 24/7 మీకైతే సపోర్ట్ ఉంటది. మెయిన్‌గా వచ్చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో, మీరు ఒకవేళ ఫిజియోథెరపీ మాస్టర్స్ కోసం వచ్చినా సరే, బ్యాచిలర్స్ కోసం వచ్చినా అండ్ యూకేలో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చినా కూడా మీరు యాంబర్ స్టూడెంట్స్‌తో మీ అకామిడేషన్ బుక్ చేసుకోండి. స్ట్రెస్ ఫ్రీగా ఉంటది అండ్ స్మూత్‌గా ప్రాసెస్ అంతా అయిపోతా ఉంటది. సో, ఒకవేళ మీరు గనుక యాంబర్ స్టూడెంట్స్ త్రూ బుక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం లింక్ మాత్రం డిస్క్రిప్షన్‌లో వదులుతాను. ఒకసారి అయితే చెక్ చేయండి. సో, ఇప్పుడు మెయిన్‌గా మనము ఫిజియోథెరపీ గురించి మాట్లాడదాము. సో, నేనొచ్చేసి 2½ ఇయర్స్ అయితుంది యూకేలో. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకైతే ప్రాపర్ గైడెన్స్ లేకుండే. సో, నేను నా ఎక్స్‌పీరియన్స్ నుంచే చాలా నేర్చుకున్నాను. అండ్ ఇన్ని రోజులు చాలా అబ్జర్వ్ చేసిన. అండ్ గ్రౌండ్ రియాలిటీలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా మంది ఫిజియోథెరపిస్టులు ఇండియా నుంచి హెచ్‌సీపీసీ లేకుండా యూకేకి వస్తున్నారు. సో, యూకేకి వచ్చిన తర్వాత సర్వైవల్ కోసము, తర్వాత వీసా ప్రెషర్ కోసము అండ్ మనీ కోసము దే స్లోలీ డైవింగ్ ఇంటూ అదర్ జాబ్స్ విచ్ ఆర్ కేర్ హోమ్ జాబ్స్, వేర్ హౌస్ జాబ్స్, డెలివరీ జాబ్స్ ఇంకా కంప్లీట్‌లీ నాన్ క్లినికల్ వర్క్ అయితే ఎళ్తున్నారు. స్లోగా ఫిజియోథెరపీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సైడ్ ట్రాక్ అయిపోయి ఇంకా నాన్ క్లినికల్ జాబ్స్‌కి అయితే ఎళ్తున్నారు. రీజన్ అనేది చాలా సింపుల్. హెచ్‌సీపీసీ రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత వాళ్ళకి యూకే ఎక్స్‌పోజర్ లేదు ఇక్కడ లోకల్ జాబ్స్ అప్లై చేద్దామంటే. తర్వాత ఇంకొకటి ఎన్‌హెచ్‌ఎస్‌లో వాళ్ళకి ఎక్స్‌పోజర్ లేకపోతే జాబ్స్ కూడా తీసుకోరు. అండ్ ఆ సిస్టమ్ కూడా అర్థం కాదు. సో, ఇది గైస్ ఫిజియో జాబ్స్ అప్లై చేద్దామన్నా కూడా మనకు అప్పుడు హెచ్‌సీపీసీ ఉండదు కాబట్టి నాన్ క్లినికల్ జాబ్స్‌లో సెట్ అయిపోతా ఉంటాము. ఇంకా ఈ జాబ్స్ అప్లై చేసినా కూడా మనకు రిజెక్షన్సే వస్తాయని చెప్పేసి ఇంకా ఈ జాబ్ అప్లై చేయకుండా ఒక ఫోబియాలో ఉండిపోతా ఉంటాము. అండ్ టైం అనేది గడిచిపోతూ ఉంటది. అండ్ ఈ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయి ఇంకా మనం చూస్తూ ఉంటే మన వీసా కూడా దగ్గరికి వస్తది. సో, ఈ రకంగానైతే ఫిజియోథెరపిస్టులు అందరూ క్లినికల్ జాబ్స్‌కి చాలా దూరంలో ఉండిపోతున్నారు. సో, ఈ ప్రాబ్లమ్‌కంతా సొల్యూషన్ ఒకటే. నేను ఇప్పుడు చెప్తా చాలా స్మార్ట్ అప్రోచ్ ఇది. మీరు ఇండియాలో ఉన్నప్పుడే హెచ్‌సీపీసీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని యూకేకి వచ్చేస్తే గనుక లేకపోతే మాస్టర్స్ కోసమైనా వచ్చినప్పుడు ప్యారలల్‌గా మీరు యూకే క్లినికల్ ఎక్స్‌పోజర్ ప్లాన్ చేసుకోవాలా. సో, మీరు అటు స్టూడెంట్ లాగా ఉన్నప్పుడే మీరు నార్మల్‌గా ఏదైనా క్లినిక్‌లో గానీ, లేకపోతే నార్మల్‌గా ఏదైనా హాస్పిటల్‌లో వాలంటీర్ లాగా గానీ, షాడోయింగ్ గానీ, ఇంటర్న్‌షిప్స్ గానీ ఏదైనా ఒకటి ట్రై చేస్తా ఉంటే మీకు ఈ క్లినికల్ ప్రొఫార్మా బిల్డ్ అయిపోతా ఉంటది. సో, అప్పుడు మీరు ఎన్‌హెచ్‌ఎస్‌లో జాబ్స్ అప్లై చేయడానికి ఈజీగా ఉంటది. సో, ఈ రకంగా మీరు క్లినికల్ ఎక్స్‌పోజర్ గానీ, ఎక్స్‌పీరియన్స్ గానీ బిల్డ్ చేసుకుంటున్నారంటే మీరు ఆల్రెడీ మీ జాబ్స్‌కి చాలా దగ్గరలో ఉన్నట్టే. సో, చాలామంది అడుగుతా ఉంటారు హెచ్‌సీపీసీ ఉంది. నాకు జాబ్స్ అప్లై చేస్తున్నా. బ్యాండ్ 5 ఫిజియోథెరపిస్ట్ జాబ్స్ నాకు వస్తలేవు. అప్పుడు ఏం చేయాలా అంటే నా హానెస్ట్ ఆన్సర్ ఏం చెప్తా అంటే ఆల్రెడీ మీరు బ్యాండ్ 5 ఫిజియోథెరపిస్ట్ జాబ్స్‌కి అప్లై చేయడం కంటే అసిస్టెంట్ ఫిజియోథెరపీ రూట్ గానీ, రీహాబిలిటేషన్ అసిస్టెంట్ గానీ, టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ ఫర్ ఎక్సర్‌సైజెస్ అని చెప్పేసి కొన్ని రోల్స్ మన కోసం సెపరేట్‌గా ఉంటాయి. సో, వాటిలో మనం యాక్చువల్‌గా చెప్పాలంటే ఓవర్ క్వాలిఫైడ్ బట్ దే కెన్ టేక్ అస్. ఎందుకంటే మనకు స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు ఇట్లాంటి వాటికి మనం ఎలిజిబుల్ అవుతాము. బ్యాండ్ 5 ఫిజియోథెరపిస్ట్ లాగా వర్క్ చేయాలంటే వాళ్ళు స్కిల్ వర్కర్ వీసానైతే అడుగుతారు. సో, హానెస్ట్‌గా చెప్పాలంటే ఇఫ్ యూ ఆర్ లక్కీ ఎనఫ్ టు సెక్యూర్ ఏ అసిస్టెంట్ ఫిజియో జాబ్ బేసిక్‌గా మీరైతే ఎన్‌హెచ్‌ఎస్ సిస్టమ్‌ని క్రాక్ చేయడానికి ఈజీగా మీకు అది హెల్ప్ అవుతది. సో, పేషెంట్స్‌తో డైలీ ఇంటరాక్షన్ ఉంటది. డాక్టర్స్‌తో గానీ, నర్సెస్‌తో గానీ, ఓటీస్ అండ్ పీటీస్ తర్వాత మల్టీ డిసిప్లినరీ టీమ్ ఓవరాల్‌గా అందరితో కలిసి పనిచేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతది. తర్వాత డాక్యుమెంటేషన్ గానీ, రిఫరల్స్ గానీ, ఆ డిశ్చార్జ్ ప్లానింగ్ గానీ ఇవన్నీ ఎట్లుంటాయని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తది. సో, స్టార్టింగ్‌లో సాలరీ తక్కువుంటది. మీరు అనుకుంటారు నేను బ్యాండ్ 5 ఫిజియోథెరపిస్ట్‌కి చేయాల్సింది దీనికి చేస్తున్నా అనుకుంటారు. బట్ అట్లేం కాదు. మీరు ఓవరాల్‌గా చూసుకోవాల్సింది ఏందంటే మీ క్లినికల్ ఎక్స్‌పోజర్ అయితే మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే బిల్డ్ చేసుకోవడానికైతే ట్రై చేయాలా. సో, సాలరీ కోసం అయితే ఆలోచించొద్దు. నన్ను అడిగితే గనుక మీరు ఈ సాలరీ తక్కువ జాబ్స్‌లో మనం చేసి ప్రయోజనం ఏంది అని మీరు అనుకుంటే గనుక అది చాలా ప్రయోజనకరంగానే ఉంటది అని నేను చెప్తా. ఎందుకంటే మీరు ఒకవేళ మనీ ఇచ్చి మీరు ఎక్కడైనా క్లినికల్ ఎక్స్‌పోజర్ కోసము షాడోయింగ్ గానీ, ఇంటర్న్‌షిప్ గానీ చేద్దాం అనుకున్నా కూడా మీకు అట్లాంటి అవైలబిలిటీ ఇక్కడ ఉండదు. అండ్ చాలా అంటే చాలా హై ఫీజెస్ అయితే వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. ఇండియాలో మీరు జస్ట్ ఒక క్లినిక్ పోయి నేను వాలంటీర్‌గా చేస్తా ఫ్రీగా అంటే చాలామంది చేయించుకుంటారు. బట్ ఇక్కడ అట్లా కూడా మిమ్మల్ని తీసుకోవడానికి చాలా ప్రాబ్లమ్ ఉంటది. తీసుకోరు. సో, అందుకే మీరు అసిస్టెంట్ రూట్స్‌లోనే ఎళ్లి మీ క్లినికల్ పోర్ట్‌ఫోలియోని అయితే బిల్డ్ చేసుకుంటే మీ ఎన్‌హెచ్‌ఎస్ బ్యాండ్ 5 ఫిజియోథెరపిస్ట్ జాబ్‌కి మీరు చాలా స్టెప్స్ దగ్గరలో ఉంటారు.
సో, మెయిన్‌గా మాస్టర్స్ కోసం వచ్చిన స్టూడెంట్ అయితే ఎవరైతే ఫిజియో గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తా. ఎందుకంటే మీరు అటు మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఇటు మీ క్లినికల్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మెయిన్‌గా వచ్చేసి మీరు అసిస్టెంట్ ఫిజియో అండ్ రిహాబ్ అసిస్టెంట్ లాగా చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మీరు మీ స్టూడెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళే మీకు స్కిల్డ్ వర్కర్ వీసా ఇచ్చి మిమ్మల్ని జాబ్‌లోకి తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో, మెయిన్‌గా వచ్చేసి ఈ రకంగా మీరు ఎన్‌హెచ్‌ఎస్ కల్చర్ అర్థమైతది. తర్వాత యూకే పేషెంట్ మైండ్ సెట్ గాని అర్థమైతది. అండ్ మీరు ఒకవేళ అక్కడ కాకుండా వేరే జాబ్స్ అప్లై చేసినప్పుడు మీకు ఇంటర్వ్యూలో ఎట్లా పెర్ఫార్మ్ చేయాలని చెప్పేసి మీ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయితా ఉంటది. సో, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నా. నా ఎక్స్‌పీరియన్స్ నుంచి చెప్తున్నాను. ఒకవేళ మీకు గనుక యూకేలో ఎక్స్‌పీరియన్స్ లేకపోతే, యూకేలో క్లినికల్ ఎక్స్‌పోజర్ లేకపోతే, మీకు ఇండియాలో ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పోజర్ ఉన్నా కూడా, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడ పనికిరాదు. సో, యూకే క్లినికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది నాన్ నెగోషియబుల్. అది పెయిడ్ అయినా సరే, అన్‌పెయిడ్ అయినా సరే, వాలంటీరింగ్ గాని, షాడోయింగ్ గాని, అబ్జర్వర్‌షిప్ గాని, ఇంటర్న్‌షిప్ గాని, ఎనీథింగ్ ఏదైనా సరే చూసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మెయిన్‌గా వచ్చేసి యూకేలో పేషెంట్స్‌తో గాని, క్లినిషియన్స్‌తో గాని, యూకేలో ఎన్‌హెచ్‌ఎస్ సిస్టమ్ గాని, ఇక్కడ మీరు వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఏ రకంగానైనా సరే అది చాలా యూజ్ అవుతది. ఇది అయితే మీకు ఎవరు చెప్పరు. సో, నేను ప్రాంప్ట్‌గా నా ఎక్స్‌పీరియన్స్ నుంచి అయితే చెప్తున్నాను. సో, ఒకవేళ మీరు ఈ రకంగా మీ క్లినికల్ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకున్నట్టయితే మీ ఎన్‌హెచ్‌ఎస్ జాబ్ అనేది ప్రాపర్‌గా సెక్యూర్ చేసుకోవడానికి ఉంటది. ఒకవేళ మీకైతే క్లినికల్ ఎక్స్‌పోజర్ లేకపోతే గనుక మీరు ఎన్‌హెచ్‌ఎస్ జాబ్‌కిలో మాత్రం ఎక్కడనో ఉండిపోతా ఉంటారు. సో, ఎక్స్‌పోజర్ ఉంటే గనుక ఇంటర్వ్యూస్, కాల్స్ ఒస్తాయి. తర్వాత మీకు ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉంటది. అండ్ రిక్రూటర్స్ గూడా మీ ప్రొఫైల్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. సో, కన్సిడర్ చేస్తారు. ఏదైనా సరే ఒకవేళ మీకు అక్కడ జాబ్ రోల్ లేకపోయినా కూడా మిమ్మల్ని షాడోయింగ్ కిందనైనా, అబ్జర్వర్‌షిప్ కిందనైనా పెట్టుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సో, ఇద్దరు క్యాండిడేట్స్‌ని తీసుకున్నాము. ఒక క్యాండిడేట్‌కి హెచ్‌సీపీసీ ఉంది. అండ్ ఇంకా క్లినికల్ ఎక్స్‌పోజర్ గూడా ఉంది. అండ్ హౌ ద ఎన్‌హెచ్‌ఎస్ సిస్టమ్ వర్క్స్ అని చెప్పి ఐడియా గూడా ఉంది. ఇంకో క్యాండిడేట్‌కి హెచ్‌సీపీసీ ఉంది. కానీ యూకే ఎక్స్‌పోజర్ లేదు. సో, ఇంటర్వ్యూవర్ వాళ్ళిద్దరిని షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఎవరిని తీసుకుంటారనుకుంటున్నారు? సో, ఆబ్వియస్‌గా ఎవరికైతే యూకే క్లినికల్ ఎక్స్‌పోజర్ ఉందో వాళ్ళనే తీసుకుంటాడు. సో, ఎప్పుడైనా గుర్తుంచుకోండి క్లినికల్ ఎక్స్‌పోజర్ అనేది మ్యాండేటరీ అండ్ అది మస్ట్. మనల్ని ముందుకు తీసుకెళ్తది. మన జాబ్ క్యూ లిస్ట్‌లో అండ్ ఎక్కడైనా సరే మనల్ని ప్రయారిటీ లిస్ట్‌లో ఫస్ట్‌లో నిల్చుండబెడతా ఉంటది. యూకే ఫిజియోథెరపీ మార్కెట్ అనేది అంత ఈజీగా లేదు. సో, చాలా టఫ్ ఉంటది. షార్ట్ కట్స్ అయితే ఏవి లేవు. కానీ రైట్ ప్లానింగ్ ఉంటే, హెచ్‌సీపీసీ టైమింగ్ ఉంటే, ప్రాపర్ ఐడియా తోటి వస్తే గనక మీరైతే జాబ్ సెక్యూర్ చేయడానికి ఈజీగా ఉంటది. ప్రొఫెషనల్‌గా మీరు ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే ఒక స్ట్రాటజీతోటి రావాలి. ప్రాపర్‌గా ప్లానింగ్‌తో రావాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఉండే టైం అనేది చాలా వాల్యుయబుల్. సో, ఆ రకంగా మీరు రాగలిగితే మాత్రం ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ రెస్పెక్టెడ్ ఫిజియోథెరపీ కెరీర్ అయితే బిల్డ్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటది. సో, యూకేకి రావడం కాదు ప్లాన్‌తో రావడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేనైతే. సో, ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్‌లో తెలియజేయండి. లేకపోతే నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చేసి నాకు డీఎం చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. సో, ఇది గైస్ లెట్స్ రాప్ అప్ ద వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ వీడియోలో మెయిన్‌గా వచ్చేసి నేను హెచ్‌సీపీసీ అప్లికేషన్ ఎట్లా చేయాలా అని చెప్పేసి దాని గురించి మీకు ఒక ఇన్‌పుట్ ఇస్తాను. తర్వాత వచ్చేసి అసిస్టెంట్ ఫిజియో జాబ్స్ ఎట్లా అప్లై చేయాలా అని చెప్పేసి, తర్వాత ట్రాక్ జాబ్స్ మనం ఎట్లా ఆ వెబ్‌సైట్‌ని ఎట్లా వాడాలా, దాంట్లో మీరు అప్లై చేసేటప్పుడు బేసిక్ థింగ్స్ ఎట్లా పెట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ కెరీర్ ఎట్లుంది, ఆ పాత్‌వే ఎట్లుంటది అని దానికి సంబంధించి కూడా మీకు ఒక ఐడియా ఇచ్చేలా మీకు ఒక ఇన్‌పుట్ అయితే ఇస్తాను. సో, ఇది గైస్ ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతకుముందు చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా వీడియోస్ వస్తా ఉంటాయి. ఇంకా మీరు నా డిఫరెంట్ వీడియోస్ చెక్ చేయకపోతే ఒకసారి ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. మన ట్రావెలింగ్ అండ్ డిఫరెంట్ కంటెంట్ అయితే మనం చేస్తా ఉంటాము. సో, ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.